గైస్ నిన్న వీడియోలో మనం క్లియర్‌గా అయితే చెప్పాం. నెక్స్ట్ వీడియో ఏదైతే రాబోతుందో మన ఛానెల్‌లో టుడే వీడియో దీంట్లో మనం ఎర్లీ అసెస్‌మెంట్ ఏదైతే ఉందో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తా అనేసి. యెస్టర్‌డే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అయితే ఈ ప్రీ అసెస్‌మెంట్ మెయిల్ వచ్చి ఆ కాల్‌లో అయితే జాయిన్ అయితే అయ్యారు. సో మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. లైక్ ఈ అసెస్‌మెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? లైక్ దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? దీంతో పాటు వీటిలో మనకి ఎంత స్కోర్ వస్తే మనం ఈ అసెస్‌మెంట్ క్వాలిఫై అవుతాం. సో, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో సింపుల్ అండ్ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. అండ్ ఈ యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్‌తో పాటు 2-3 కంపెనీస్ నుంచి హైరింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి గైస్. ఈ హైరింగ్ ఆపర్చునిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 ఈ అన్ని బ్యాచెస్‌కి కూడా హెల్ప్ అయ్యేలా అయితే ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం ఫర్దర్‌గా చాలా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కి వెళ్లి కంటెంట్ చూడండి. నచ్చుతుంది, మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అంటేనే ఫర్దర్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ కమింగ్ టు ఈ అసెస్‌మెంట్ ప్యాటర్న్ విషయానికొచ్చేస్తే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా లైక్ మెజారిటీ ఎంసీక్యూస్ ఉండడానికి హై పాసిబిలిటీ ఉంది అనేసి. ఎందుకంటే అక్కడ మనకి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉన్నింది. మీకు తెలుసు ఇది మనకి ఎర్లీ అసెస్‌మెంట్ ఏదైతే ఉందో ఇదే మనకి ఫస్ట్ టైమ్ ఇప్పుడైతే ఇంప్లిమెంట్ అయితే చేశారు. వెన్ కంపేర్డ్ టు ప్రైమరీ ట్రైనింగ్ అని, స్ట్రీమ్ ట్రైనింగ్ అని ఇవి చూసుకుంటే అవి మనకి ఎప్పటినుంచో ఉన్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఈ ఎర్లీ అసెస్‌మెంట్ గురించి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి ఎంసీక్యూస్ మాత్రమే ఉండడానికి హై ఛాన్స్ ఉందనైతే చెప్పాను. బట్ ఇప్పుడు మనము నిన్న మా ఫ్రెండ్ ఎవరైతే ప్రీ అసెస్‌మెంట్ కాల్‌కి అటెండ్ అయ్యారో సో 30థ్ మార్చ్ తను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. ఇవి మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మన అఫీషియల్ ప్యాటర్న్ విషయం గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఈ ఎర్లీ ఆన్ బోర్డింగ్ రిలేటెడ్ అసెస్‌మెంట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి బోత్ ఎంసీక్యూస్ అలాంగ్ విత్ కోడింగ్ అయితే ఉంటుంది. సో మనం ప్రీవియస్‌గా ఎంసీక్యూస్ ఉంటుందనేసి అయితే చెప్పాం. బట్ ఇప్పుడు అఫీషియల్‌గా ఎంసీక్యూస్ ప్లస్ కోడింగ్ 2 అయితే ఉంటుంది ఈ అసెస్‌మెంట్‌లో అయితే. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ అయితే మీరైతే ఎంసీక్యూస్ అటెండ్ అయితే చేస్తారు. లైక్ ఈ ఎంసీక్యూస్‌లో సెట్ అయిన అమౌంట్ ఆఫ్ స్కోర్ మనకి వచ్చి మనం క్వాలిఫై అయిపోతే ఫర్దర్‌గా మనం కోడింగ్ రౌండ్‌ని కూడా అటెండ్ అయితే చేయొచ్చు. లేదు మీరు గాని ఇక్కడ ఎంసీక్యూస్‌లో ఇక్కడే ఫెయిల్ అయితే లైక్ ఆ సర్టెన్ క్రైటీరియా అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్‌ని రీచ్ అవ్వకుండా ఇక్కడే ఫెయిల్ అయితే నెక్స్ట్ మీరు కోడింగ్ రౌండ్‌కి అయితే ఎలిజిబుల్ ఉండరు. సో దీని తర్వాత డైరెక్ట్‌గా మీరైతే స్టాండర్డ్ ఆన్ బోర్డింగ్‌కి అయితే కన్వర్ట్ అయిపోతారు. సో అక్కడ మళ్ళీ మీది ప్రైమర్స్ ట్రైనింగ్ గాని, స్ట్రీమ్ ట్రైనింగ్ గాని ఇవి కంప్లీట్ చేసుకొని అక్కడ ఆన్ బోర్డ్ అయితే చేయాల్సొస్తుంది. లేదు మీరిక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఎంసీక్యూస్ అండ్ కోడింగ్‌లో రెండిట్లో కలిపి 65% కన్నా స్కోర్ అబోవ్ తెచ్చుకుంటే, సో మీరు ఈ అసెస్‌మెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారు. దీని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న స్ట్రీమ్‌ని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని అయితే డిప్లాయ్ అయితే చేస్తారు. సో ఇది గైస్ మనకైతే కంప్లీట్ ప్యాటర్న్ రిలేటెడ్ టు ఎర్లీ ఆన్ బోర్డింగ్ అసెస్‌మెంట్. అండ్ గైస్ ఈ ప్యాటర్న్‌తో పాటు మెజారిటీ మీలో కామెంట్ సెక్షన్‌లో అడుగుతుంది ఏంట్రా అంటే ఈ అసెస్‌మెంట్ అసలు ఎప్పుడుండొచ్చు అనైతే అడుగుతున్నారు. లైక్ బ్రో మేము సర్వే ఫార్మ్ ఫిలప్ చేసి 3-4 డేస్ అయింది కదా! స్టిల్ మాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. లైక్ అసెస్‌మెంట్ మెయిల్స్ అయితే రాలేదు. ఎప్పుడుండొచ్చు అనైతే అడుగుతున్నారు. గైస్ మా ఫ్రెండ్‌కైతే 4-4-15 ఈ టైమ్ పీరియడ్ ఈ పర్టిక్యులర్ స్లాట్‌లో అయితే మా ఫ్రెండ్ అయితే ఇండెక్సింగ్ సెషన్ లైక్ ప్రీ అసెస్‌మెంట్ ఆన్ బోర్డింగ్ ఏదైతే ఉందో దానికైతే జాయిన్ అయ్యారు. సో మనకైతే 30థ్ మార్చ్ 4 బ్యాచెస్‌కి అయితే లింక్స్ అయితే వచ్చాయి. నేను లాస్ట్ వీడియో దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, బ్యాచ్ 4 లైక్ దీంట్లో మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ అండ్ డిఫరెంట్ ప్రిఫర్డ్ లొకేషన్ బేస్ చేసుకొని మళ్ళీ ఆ పర్టిక్యులర్ బ్యాచ్‌లో అయితే వాళ్ళైతే అలోకేట్ అయితే చేశారు. దీంట్లో మా ఫ్రెండ్ బ్యాచ్ 1లో ఉన్నారు అండ్ టైమ్ స్లాట్ చూసుకుంటే 4-4:15 పీఎం. సో ఇతనికి అయితే ఏప్రిల్ 2, ఏప్రిల్ 3 అయితే అసెస్‌మెంట్ ఉంటుందని అయితే చెప్పారు. సో ఆ పర్టిక్యులర్ డేకి 1 డే బిఫోర్ నైట్ అయితే మెయిల్ అయితే వస్తుందనైతే చెప్పారు. మీరు కరెక్ట్‌గా చెక్ చేయొచ్చు. ప్రీవియస్ స్క్రీన్ షాట్‌లో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో సిమిలర్‌గా సో మీరు ఏ స్లాట్‌లో సెషన్ అటెండ్ అయ్యారు. దాంతో పాటు ఏ డేట్‌లో అటెండ్ అయ్యారు. దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ మీరు గాని యెస్టర్‌డే అటెండ్ అయ్యుంటే లైక్ 30థ్ మార్చ్ మీకు కూడా సిమిలర్‌గా ఏప్రిల్ 2, 3లో ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మీరు గాని మీకు గాని ఇవాళ మెయిల్ వచ్చి ఇవాళ అటెండ్ అయ్యుంటే లైక్ ఒక 1-2 డేస్ లైక్ 4, 5, 6 ఏప్రిల్ 4, 5, 6 సో ఈ టైమ్ డ్యూరేషన్‌లో మీకైతే అసెస్‌మెంట్ అయితే ఉండొచ్చు. దానికి మించి ఎక్కువ డిలే అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే లేవు. సో హోప్‌ఫుల్లీ మీకైతే ఈ డౌట్ క్లియర్ అయిందనైతే అనుకుంటున్నా. అండ్ దీని తర్వాత లాస్ట్ ఒక థింగ్ గురించి అయితే డిస్కస్ చేసి మనం ఎక్సెంచర్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మన ప్యాటర్న్ గురించి ఎప్పుడు ఉండొచ్చనైతే డిస్కస్ చేసాం. దీంతో పాటు అసలు దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనం ఎందుకంటే మనం డైరెక్ట్‌గా వెళ్లి అయితే టెస్ట్ అయితే రాయలేం గైస్. మనమైతే ఇక్కడ
ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఒక ఐడియా అయితే ఉండాలి. సో, ఇక్కడ మనం ఏదైతే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నామో వాటి రిలేటెడే మనకైతే ఉండడానికైతే ఉంది గైస్ ఇక్కడైతే. సో, వెన్ కమింగ్ టు ఎంసీక్యూస్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ స్ట్రీమ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. పైథాన్‌లో మనకైతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి కదా! లైక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గాని, వూప్స్ గాని, ఇంకా చాలా మెయిన్ టాపిక్స్ అయితే ఉన్నాయి. థ్రెడ్స్ గాని ఇలా. సో, వాటి రిలేటెడ్ ఎంసీక్యూస్ క్వెషన్స్ అయితే ఇక్కడ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మీరు వూప్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి గదా! అనేసి జస్ట్ బేసిక్ అయితే చూడకండి. కొంచెం ట్రిక్కీగానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎర్లీ ఆన్ బోర్డింగ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు గాబట్టి, ఇది మనకి ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్నారు గాబట్టి, సో, అంటిల్ మనకి ఎవరన్నా ఫస్ట్ బ్యాచ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసేదాకా మనకసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి కంప్లీట్‌గా తెలీదు. బట్ మీరైతే ఈజీగా అయితే లైట్ తీసుకోకండి. సో, మంచి ప్రిపరేషన్ అయితే మీరు చేయడానికైతే ట్రై చేయండి. దీంతో పాటు ఇంక కోడింగ్ విషయానికొచ్చేస్తే ఇది గూడా సిమిలర్‌గా రిలేటెడ్ టు స్ట్రీమ్సే ఉంటాయి. అవి వాళ్ళే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు ప్రీ అసెస్‌మెంట్ కాల్‌లో. సో, ఇది గైస్ రిలేటెడ్ టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాక్సెంచర్ మనం రిలేటెడ్ టు యాక్సెంచర్ ప్యాటర్న్ గురించి గాని, మెయిల్స్ ఎప్పుడు రావచ్చు, అసెస్‌మెంట్ ఎప్పుడుండొచ్చు, దీంతో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కంప్లీట్‌గా డిస్కస్ అయితే చేసాం. హోప్‌ఫుల్లీ ఇక్కడి దాకా మీరు ఈ వీడియో చూసుంటే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేసుంటుంది రిలేటెడ్ టు యాక్సెంచర్. సో, మీరు గాని అలా ఫీల్ అయితే హై బటన్ అయితే డెఫినిట్‌గా అయితే ప్రెస్ చేయడానికైతే ట్రై చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, దీంతో మనకి యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాం. గైస్ వెన్ కమింగ్ టు ద జాబ్ ఆపర్చునిటీస్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ వన్ అయితే మనకి డేటా అనలిస్ట్ రోల్‌కైతే ఆపర్చునిటీ అయితే ఉంది గైస్ ఫ్రమ్ కోడెక్ టెక్నాలజీస్. మీకు గాని డేటా అనలిస్ట్ రిలవెంట్ స్కిల్స్ ఉంటే లైక్ మెయిన్‌గా ఎస్‌క్యూఎల్, పైథాన్ దీంతో పాటు ఎక్సెల్ అండ్ పవర్ బిఐ గాని, టేబులా గాని ఈ స్కిల్స్ గాని మీకు అట్‌లీస్ట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఐడియా ఉంది అంటే మీరు డెఫినిట్‌గా ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్‌గా 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటుంది విత్ ఎ స్టైపెండ్ ఆఫ్ 18,000 పర్ మంత్. సో, మీరు గాని ఈ ఇంటర్న్‌షిప్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేశారు అంటే మీ పెర్ఫార్మన్స్ అండ్ ఆ ఇంటర్న్‌షిప్‌లో మీరు డెవలప్ చేసిన అప్లికేషన్స్, మీ స్కిల్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మిమ్మల్ని ఎఫ్‌టీగా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకా స్టిల్ 5-15 డేస్ అయితే ఉంది. సో, మీలో ఈ వీడియో ఎవరైనా కొంచెం లేట్‌గా చూస్తున్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అయితే ఉంటుంది. జస్ట్ చెక్ చేసి అయితే అప్లై చేసేసుకోండి. దీనికి పర్టిక్యులర్ లిమిటేషన్స్ అయితే లేదు గైస్. మీరు ఏ బ్యాచ్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ మీరు డిగ్రీ, బీటెక్ ఎవరన్నా కూడా ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర నేను మెన్షన్ చేసిన రిలవెంట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ గైస్ మీరు అప్లై చేసే ముందు జస్ట్ ఒకసారి డిస్క్రిప్షన్ కంప్లీట్‌గా చదివైతే అప్లై అయితే చేయండి. లైక్ ఆ స్కిల్స్ ఏవైతే ఉండాలో నేను చెప్పినట్లు అవైతే మీ రెజ్యూమేలో జస్ట్ ఆ కీవర్డ్స్ చేంజ్ చేసి అప్లై చేస్తే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఫ్రమ్ డెలాయిట్. వీళ్ళైతే మేనేజ్మెంట్ అనలిస్ట్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. ఇదైతే కంప్లీట్ ఆ కైండ్ ఆఫ్ నాన్ ఐటీ రోల్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మీకు టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా కూడా స్టిల్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ రౌండ్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ ఇంటర్వ్యూస్ ఇవి క్లియర్ చేసిన తర్వాత వాళ్ళే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, నాన్ ఐటీ రోల్ కదా లైట్ తీసుకుందాం అని అయితే అనుకోకండి గైస్. బయట సిట్యుయేషన్ చాలా వరస్ట్‌గా ఉంది. కాకపోతే డెలాయిట్ వన్ ఆఫ్ ద బిగ్ 4 కంపెనీస్ కాబట్టి వన్స్ మీరు ఈ కంపెనీకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్నల్‌గా మీరు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు 1-2 ఇయర్స్‌లో ఈజీగా జంప్ అయితే అవ్వచ్చు. సో, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా డిస్క్రిప్షన్ చెక్ చేసి అప్లై అయితే చేసేసుకోండి. దీనికి స్టార్టింగ్ ఫ్రమ్ 2024 నుంచి 2026 ఈ 3 బ్యాచెస్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా చెప్పిన జాబ్ ఆపర్చునిటీస్‌కి బ్యాచ్‌తో సంబంధం లేదు. ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు విత్ రిలవెంట్ స్కిల్స్. సో, ఇవి గైస్ ఈ వీడియోలో మనం ఈ 2 జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఎవ్రీ డే మాక్సిమం ఇలాగే ప్రతి వీడియోలో మనకైతే లాస్ట్‌లో జాబ్ ఆపర్చునిటీ డిస్కస్ అయితే చేద్దాం. ఎందుకంటే చాలా మందైతే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్‌లో అయితే బ్రో ఇంకా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అనేసి. బట్ మనమైతే చెక్ చేసి జెన్యూన్ ఉండేవి చెప్పాలి కాబట్టి జస్ట్ చెక్ చేసి అయితే ఎక్కువైతే ఉండట్లేదు. జస్ట్ ఉన్న 1-5 జాబ్ ఆపర్చునిటీ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసుంటే మీకు డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అయితే అయ్యుంటుంది. మీరు కూడా సిమిలర్‌గా అలా ఫీల్ అయితే మాత్రం హై బటన్ అని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, మీరు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయితే సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ అయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. రిలేటెడ్ టు కాగ్నిజెంట్ మీరేమన్నా జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా. మనం రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేసాం గైస్. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా. దాంట్లో అయితే మనం డైలీ ఒక రీల్ రిలేటెడ్ టు ఏఐ న్యూ టూల్స్ గాని, లేకపోతే జాబ్ అప్డేట్స్ గాని, ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ గాని డైలీ ఒక రీల్ అయితే అక్కడైతే వస్తది. సో, మీరిక్కడ యూట్యూబ్‌లో చూసే ముందే అక్కడైతే మనకైతే జాబ్ అప్డేట్స్ అయితే
అయితే ఉంటాయి. సో, ఒకసారి జస్ట్ వీళ్ళొక చెక్ చేయండి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నైతే. ఒక 1-2 రీల్స్ అయితే చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయితే మాత్రం డెఫినెట్‌గా ఫాలో అయితే చేసుకోండి మన ఛానెల్‌నైతే. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడైతే అడగొచ్చు. నేను కొంచెం లేట్ అయినా కూడా మాక్సిమం ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.